ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. జూలై 9వ తేదీ బుధవారం తులారాశి వారికి ఒకరి గురించి నిజ స్వరూపం బయటపడుతుందండి. అవునండి, తులారాశి వారికి కొంతమంది వ్యక్తుల యొక్క నిజ స్వరూపం ఈ సమయంలో బయటపడుతుంది. దాంతో మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈ విధంగా ఈ వ్యక్తులు ఎలా చేస్తున్నారని చాలా ఆలోచనలు పడిపోతారు. మరి ఇంతకీ జూలై 9వ తేదీ బుధవారం తులారాశి వారికి సంబంధించి ఏ వ్యక్తులు వారికి నిజ స్వరూపాన్ని వారంతట వారే బయటపెట్టబోతున్నారు, వారిని మీరు ఏ విధంగా గుర్తిస్తారు? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అదేవిధంగా వారిని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆ వ్యక్తులను నిలదీస్తారు. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా అనుకోకుండా మీకు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీకు రాబోయే రోజుల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సమయంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ప్రజెంట్ చేస్తున్న పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే మీ యొక్క కష్టం అనేది ఈ సమయంలో చాలా తక్కువగా ఫలిస్తుందండి. ఇకపోతే మీ జీవితంలో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకి కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు డిజైన్ చేసుకున్నారో, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా ప్రస్తుత రోజుల్లో అయితే తీరే విధంగా కనిపించట్లేదు. కానీ ఈ 1 మంత్ ఆగిన తర్వాత అయితే చాలా ఎక్కువగా మీరు అనుకున్నవి జరిగి తీరుతాయండి. మీకు ఆ సమయంలో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీ జీవితం పూర్తి స్థాయి అయితే మారే విధంగా కనిపించట్లేదు, కానీ మిశ్రమంగా అయితే కనిపిస్తుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీకు సొంతం కావాలంటే ఈ ఒక్క నెల ఆగాల్సిందే. ఇక గతంలో ఆగిపోయిన పనులైతే కొన్ని ఈ నెలలో జరిగే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇక జూలై 9వ తేదీనైతే మీరు అనుకున్న పనులు అన్నీ జరుగుతాయని అయితే కనిపించట్లేదండి. మీరు ఏమైనా పనులు స్టార్ట్ చేయాలంటే ఈరోజు మీరు వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్. ఇక పూర్తి చేయవలసిన పనులు ఏవైనా ఉన్నట్లయితే కనుక, అంటే మధ్యలో ఆగిపోయిన పనులు అంటే ఇళ్ల నిర్మాణాలు, లేకపోతే ఇంకేవైనా సరే ఒక పనిని స్టార్ట్ చేయాలి, వ్యాపారానికి సంబంధించి, వృత్తికి సంబంధించిన పని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ మంత్ ఆగాల్సిందేనండి. అప్పుడే మీకు లాభాలు అనేవి వస్తాయి. ఇక మీరు పడే కష్టానికి తగినట్లుగానే మీకు రాబోయే రోజుల్లో, అంటే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు కానీ విజయాలు రాబోయే రోజుల్లో అయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా 100కి 100% ఉంటుందండి. అవునండి, మీరు వింటుంది వాస్తవం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా తీరిపోతాయి. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఉన్నటువంటి ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇకపోతే కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా మీరు సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి.
కోర్టు తగాదాలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు రాబోయే రోజుల్లో అంటే వచ్చే నెలలో మీరు మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు. తులారాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ యొక్క ఆఫీస్ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చాలా సపోర్ట్గా మద్దతునిస్తారండి. దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వారు కంప్లీట్ చేసి మీ బాస్ దగ్గర మీకు ప్రశంసలు వచ్చే విధంగా వారు తోడ్పడతారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది చేస్తారు. అయితే ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంది. ప్రయాణాల్లో మీ వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా కేర్గా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవారిని గౌరవించండి. వారిచ్చే సలహాలను సూచనల్ని పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు లైఫ్లో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తాయన్నమాట. ఇకపోతే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు రాబోయే రోజుల్లో కొన్ని అనుకోని విషయాల్లో మీకు మార్పులు అనేవి రావడం మీరు గమనిస్తారనమాట. ఇకపోతే ఈ యొక్క రాబోయే రోజులు మీరు ఈ యొక్క మంత్ ఆగితేనండి ముందు మీకు ఎన్నో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు ఏ విషయం అయితే తలపెట్టదలుచుకున్నారో అందులో మీకు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ యొక్క జూలై నెల మాత్రం ఆగాల్సిందే. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు. ఎక్కువగా చెప్పాలంటే 100% మీకు అనుకూలంగా లేదండి. ఆ 10% మాత్రమే ఈ మంత్లో మీకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. దానివల్ల మీరు కాస్త నెగ్గుకు రాగలుగుతారు. ఫైనాన్షియల్ కూడా కాస్త సపోర్ట్ అయితే ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే ఉండదండి. ఇలా మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు కొన్ని రకాలుగా. ఇకపోతే రాబోయే రోజుల్లో తులారాశి వారికి గోచరపరంగా మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ మంత్లో అయితే మీకు కాస్త ప్రతికూలంగానే ఫలితాలు అయితే ఉంటాయండి. కాస్త మిశ్రమంగా అయితే ఉంటాయి కానీ కొన్ని ఏవైతే అనుకుంటారో మీరు అంటే ఈ విధంగా ఈ పని జరగాలనుకుంటారో అందులో మీకు కాస్త వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటుంది. కాస్త ఈ విషయాల్లో డిసప్పాయింట్ అవుతారు మీరు. కాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేస్తే మీ యొక్క జీవితం చాలా మార్పు చెందుతుంది. ఇకపోతే జూలై 9వ తేదీ బుధవారం నాడు తులారాశి వారికి సంబంధించి మీ చుట్టుప్రక్కల ఉండే వారికి సంబంధించి వారి యొక్క నిజస్వరూపం బయటపడుతుందండి. దాంతో మీరు చాలా అవాక్కైపోతారు, ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈ వ్యక్తులు ఇంత నమ్మితే ఇంత మోసం చేస్తున్నారేంటని చాలా బాధపడతారు. అయితే ఇంతకీ జూలై 9 బుధవారం రోజు తులారాశి వారికి సంబంధించి మీ యొక్క ఎవరికి సంబంధించి మీకు నిజస్వరూపం బయటపడుతుందంటే మీరు ఎవరితో అయితే చాలా క్లోజ్గా ఉంటారో మీ యొక్క ఫ్రెండ్స్ వెల్విషర్స్ యొక్క నిజస్వరూపం ఈ సమయంలో బయటపడుతుందండి. దాంతో మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంటే మీ బిజినెస్ సీక్రెట్స్ కానివ్వండి, మీకు సంబంధించిన పర్సనల్ సీక్రెట్లు ఏవైనా సరే ఆ వ్యక్తులకు చెప్తే ఆ వ్యక్తులు మీ యొక్క ఆపోనెంట్స్కి మీరు గిట్టని వారికి చెప్పి మిమ్మల్ని చాలా హేళన చేస్తారు. వారి యొక్క నిజస్వరూపం ఈ సమయంలో ఖచ్చితంగా మీకు బయటపడుతుంది. దాంతో మీరు ఈ వ్యక్తులను చాలా దూరం పెట్టేయండి. గుర్తుపెట్టుకుని తులారాశి వారు ఆ వ్యక్తులకు ఇప్పటికైనా సరే మీరు దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత మంచిదండి. లేదంటే రాబోయే రోజుల్లో మీరు చాలా అంటే చాలా దీనమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. గుర్తుపెట్టుకోండి. అందరిలో కూడా హేళన అయిపోతారు. ఎందుకంటే ఆ వ్యక్తులు మీ నుంచి మీకు సన్నిహితంగానే ఉంటూ మిమ్మల్ని చాలా నాశనం చేయాలని చూశారు. కాకపోతే ఎలాగైనా సరే వారికి సంబంధించినటువంటి నిజస్వరూపం ఈ సమయంలో బయటపడడం వల్ల ఇప్పటికైనా సరే ఆ వ్యక్తులకు దూరంగా నుండి మీ జీవితం బాగుంటుంది. సో చూసారు కదా తులారాశి వారు జూలై 9వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.